2024లో తన పేరు ప్రపంచం మొత్తం తెలిసేలా సుజాత బలమైన ముద్ర వేసింది. మిస్ యూనివర్స్ థాయిలాండ్ 2024 పోటీల్లో ఆమె విజేతగా నిలిచింది. అదే ఏడాది మెక్సికోలో జరిగిన అత్యంత ప్రతిష్టాత్మకమైన మిస్ యూనివర్స్ 2024 పోటీల్లో పాల్గొనే ఛాన్స్ ఆమెకు దక్కింది. ఛాన్స్ దక్కడమే కాదు, మిస్ యూనివర్స్ పోటీల్లో 3వ రన్నరప్ గా నిలిచింది. ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల ఆ స్థానాన్ని ఆమె కోల్పోవాల్సి వచ్చింది. 16 ఏళ్ల వయసులో క్యాన్సర్. ఇలా ఒక్కో మెట్టు ఎదుగుతూ సుజాత మిస్ వరల్డ్ కిరీటం గెలుచుకునే స్థాయికి ఎదిగింది. ఈ క్రమంలో 16 ఏళ్ల వయసులో ఆమె జీవితంలో అతిపెద్ద సవాల్ ఎదురైంది. 16 ఏళ్ల వయసులోనే సుజాత బ్రెస్ట్ క్యాన్సర్ కి గురయ్యారు. తనకి క్యాన్సర్ ఉందని తెలుసుకున్న క్షణం భరించలేని ఒత్తిడికి, భయానికి గురైనట్లు సుజాత పేర్కొంది. దీనివల్ల నేను కన్న కలలన్నీ నాశనమవుతాయని అనుకున్నా. ఆ క్షణంలో నా చేతుల్లో ఏమీ లేదు, మొత్తం కోల్పోయా అనే ఫీలింగ్ కలిగింది. నా జీవితానికి అదే మలుపు. నాకు సోకిన బ్రెస్ట్ క్యాన్సర్ అంతా అపాయకరమైనది కాదు. అయినప్పటికీ ఆ వయసులో నాకు కలిగిన ఆందోళన అంతా ఇంత కాదు. నాలో కలిగిన ఆ ఆందోళనే నా జీవితానికి టర్నింగ్ పాయింట్ అని సుజాత పేర్కొన్నారు. బ్రెస్ట్ క్యాన్సర్ని ఎదుర్కోవటానికి ఆ సమయంలో నాకు అన్ని వనరులున్నాయి. కానీ ఎలాంటి సదుపాయాలు లేకుండా బ్రెస్ట్ క్యాన్సర్తో ఒంటరిగా పోరాటం చేస్తున్న మహిళల పరిస్థితి ఏంటి అని ఆలోచించా. అలాంటి మహిళల కోసమే వోకల్ ఫర్ హర్ అనే ఉద్యమాన్ని ప్రారంభించాను. బ్రెస్ట్ హెల్త్ విషయంలో అమ్మాయిలకు సహకారం, అవగాహన అవసరమని నేను నమ్ముతా. వాళ్ళు ఒంటరిగా పోరాటం చేయకూడదు. అందుకే వోకల్ ఫర్ హర్ సంస్థ ద్వారా చాలా మంది మహిళలకు ఉచిత స్క్రీనింగ్ అవకాశం కల్పించా అని ప్రపంచ సుందరి ఓవల్ తెలిపారు. అలాగే ఆరోగ్య విద్యను ప్రోత్సహించాం. నిజ జీవిత కథల్ని పాడ్కాస్ట్ల ద్వారా పంచుకున్నాం. థాయిలాండ్లో మెరుగైన ఆరోగ్య విధానాల కోసం పోరాడుతున్నాం అని ఓపల్ పేర్కొంది. ఓపల్ మిస్ వరల్డ్ కిరీటం గెలుచుకున్నందుకు ఆమెను అభినందిస్తున్న నెటిజన్లు ఆమె చేస్తున్న ఈ అద్భుతమైన సేవా కార్యక్రమాన్ని కూడా కొనియాడుతున్నారు. సుజాత ప్రపంచవ్యాప్తంగా ఉన్న మహిళలకు ఆదర్శమని అంటున్నారు.